మాత్రమే టైప్ చేసావు. నా డాన్స్ వీడియో పంపించాను కదా, చూసావా? ఎలా ఉందో చెప్పలేదు. మావయ్య, ఎలా ఉంది నా వీడియో? సూపర్. సూపర్ గా కనిపిస్తున్నా కదా? దేవతల సూపర్. ఓహో, తెలిసింది మావయ్య, తెలిసింది. విషయం ఇంతవరకు వచ్చిందా? ఎంజాయ్. సీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నాకు గుండెలోనే అన్నదంతా విన్నావే, అంతకన్నా ముందుగానే ఇంతవరకు వచ్చేసింది. అవునన్నావే, ఇంకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శ్రీహరి వెడ్స్ లక్ష్మి. అమ్మా, అవి కూడా అక్కడ పంతులు గారు. ఈ అమ్మవారి దయవల్లే అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. అందరం ఆనందంగా ఉన్నాం. నిజంగా ఈ ఆనందానికి మీరే కారణం పంతులు గారు. మీరంటూ లేకపోతే ఇంత మంచి సంబంధం మాకు దొరికేది కాదు, ఈ సంతోషం ఉండేది కాదు. నా చేతిలో ఏముందమ్మా, అంతా పైవాడి దయ. ఎవరికి ఎవరిని ముడివేయాలో అన్నీ ఆయనే నిర్ణయిస్తాడు. పంతులు గారు, అలాగే వీళ్ళిద్దరికి కూడా మంచి సంబంధాలు చూడండి. పెళ్లి చేసి పంపిస్తే పనైపోతుంది. ఏంటంటీ, మమ్మల్ని కూడా త్వరగా అత్తారింటికి పంపించేయాలని చూస్తున్నారా? మేము అంత త్వరగా చేసుకోము. ఇంకా చాలా టైం ఉంది. అది ఎప్పటి మాటో. ఎప్పటి మాటో ఏంటి? ఇప్పటి నుంచి చూడడం మొదలు పెడితేనే ఒకటి కాకపోతే ఇంకొకటైనా సెట్ అవుతుంది. అంతే కదక్క? అవునవును, అంతే. పదండి, అమ్మవారి దగ్గరికి వెళదాం. అది కూడా తీసుకురండి. అలాగే. నమస్తే అమ్మా. నమస్తే పంతులు గారు. ఓం అంబా రౌద్రాణి భద్రకాళి బగాల జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాణి. అమ్మా దుర్గమ్మ తల్లి, నేను మొక్కుకున్న ప్రకారం మొక్కు చెల్లించాను. ఏవైనా తప్పొప్పులుంటే నన్ను క్షమించి తల్లి. నా కూతురు పెళ్లి ఏ ఆటంకం లేకుండా సంతోషంగా అయిపోయేలా నువ్వే దగ్గరుండి కాపాడాలమ్మా. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం సర్వం శ్రీ దుర్గా మల్లేశ్వరీ పాదార్పణమస్తు. శివో రక్షతి. నమ శివాయ. శ్రీ అన్నపూర్ణాదేవి అనుగ్రహేణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. అఖిల, నువ్వు అక్క ఈ ప్రసాదం తీసుకెళ్లి అక్కడ అందరికీ పంచిపెట్టండమ్మా. అలాగే అమ్మా. ఎందుకు, నేను తీసుకెళ్తాను కదా. రా లక్ష్మి, రా, మనం వెళ్ళి పంచుదాం. పద.
నమస్కారం సుమిత్రమ్మ గారు, బాగున్నారా? నమస్కారం అన్నయ్య గారు. నేను బాగున్నాను అన్నయ్య గారు, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా. ఏమే, వీళ్ళ ఆయన నేను ఒకే చోట 5 సంవత్సరాలు పనిచేశా. ఆయన ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉండేవారు. ఆహా. అన్నయ్య గారు, అదిగో అక్కడుంది చూడండి, తనే నా పెద్ద కూతురు. వచ్చే వారమే తన పెళ్లి. అవునా అమ్మా? కంగ్రాట్స్. మీకు దగ్గర సంబంధమేనా? లేదండి, బయట సంబంధమే. పంతులు గారే చూశారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అబ్బాయి బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాంకులోనా? ఏ బ్యాంకులో? అది మన వీధి సర్కిల్ ఉంది కదా. అవును. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ కి వెళుతున్నప్పుడు అక్కడ ఒక బ్యాంక్ ఉంది కదా. ఆ బ్యాంకులోనా? ఆ అబ్బాయి పేరు శ్రీహరి, వాళ్ళ నాన్నగారి పేరు రాజారావు గారు. రాజారావు గారా? అంటే ఫోన్లో ఎప్పుడు గేమ్స్ ఆడుతుంటారు ఆయనేనా? అవునన్నయ్య, ఆయనే. రాజారావు కొడుకు మీ ఇంటి అల్లుడు కాబోతున్నాడా? చాలా సంతోషం అమ్మా. ఆయన మీకు తెలుసా అన్నయ్య? మీ ఆయన నాకు ఎలా ఫ్రెండో అలాగే రాజారావు నేను చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. రాజారావు కుటుంబం చాలా మంచిదే, కానీ వాళ్ళ ఆవిడ భద్రావుతుందే, ఆవిడ కొంచెం డబ్బాస్ ఎక్కువ. ఎప్పుడు డబ్బులు నగలు ఇల్లు అనుకుంటుంది. ఆవిడ మిమ్మల్ని కూడా కట్నం బాగానే అడిగుండాలే. అదేం లేదన్నయ్య. నగలు ఎన్ని తులాలు పెడుతున్నారు? ఎంతవరకు ఇస్తున్నారు? అబ్బే, అదేం లేదన్నయ్య, అవేం అడగలేదు. నిన్న కూడా వాళ్ళ పెద్దమ్మాయిని తీసుకుని మా ఇంటికొచ్చి పెళ్లి గురించి అన్ని విషయాలు మాట్లాడి మీ కూతురికి మీరేం పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పి వెళ్ళారన్నయ్య. అవునా? అలా చెప్పారా? అయితే మారిపోయి ఉంటుంది. మీకంతా మంచి జరగాలి. పాపకి మంచి సంబంధం దొరికింది. వాళ్ళది చాలా మంచి కుటుంబం అమ్మా. పెళ్లికి తప్పకుండా వస్తామమ్మా. వెళ్ళొస్తాం. రా. అక్కడుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేదో. అవునే, ఏ కష్టం రాకుండా మనల్ని అమ్మవారే కాపాడుతుంది. సంకల్పం ఎంతున్నా దైవబలం లేకపోతే ఏది ముందుకు వెళ్ళదు. మీ అక్క పెళ్లి అమ్మవారి దగ్గరుండి జరిపిస్తుంది. మీ కోడలికి ఎలాంటి తాళిబొట్టు చేసివ్వాలి? ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పద్ధతులుంటాయి. మీకు ఎలా కావాలో చెప్పండి. మా పద్ధతులనే చేయాలండి. కాకపోతే ఇప్పటి వాళ్లకు తగ్గట్టుగా కొంచెం లేటెస్ట్ డిజైన్ తో కొంచెం అందంగా ఉండేలా కాస్త మందంగా చేసివ్వండి. పెళ్లికొచ్చిన వాళ్ళంతా అడగాలి, అంత బాగా చేసిస్తా. లేటెస్ట్ డిజైన్ లో కావాలంటే కొంచెం ఎక్కువ బంగారం పెడితే బాగుంటుంది. ఎక్కువే వద్దు, ఒక అరతులం బంగారంతో చేస్తే చాలు. మరీ 1/2 తులం ఉంటే ఏం సరిపోతుందక్క? కనీసం తులమైనా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. సరేలేరా, ఎంతైనా నీకు కాబోయే పెళ్ళానికేగా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కాని అక్కగా నీకో మాట చెప్తాను. పెళ్లికి ముందే నీ పెళ్ళాం గురించి ఇంత ఆలోచిస్తున్నావు. ఇలాగే అయిందనుకో, పెళ్లి బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్క, నా ఉద్దేశం అది కాదక్క. పెళ్ళంటే తాళి చాలా ఇంపార్టెంట్ కదా. అదేదో చేయించేటప్పుడే సరిగ్గా చేయించుకుంటే బాగుంటుంది కదా అని. ఒక్క నిమిషం. సార్, దీన్ని కూడా కలుపుకొని తాళిబొట్టు చేయండి.